ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే రొటీన్ క్లీనింగే, రెగ్యులర్గా ఉండే క్లీనింగే. ఇది సండే అనమాట, హాలిడే రోజు. ఇక్కడ బట్టలన్నీ వాష్ చేసేసాను, మిషన్లో వేసేసి ఆరేసేసాను అనమాట. మైథిలి ఏమో టీవీ చూస్తుంది, గాయత్రి ఏమో ఏదో తింటుంది. ఇది కొంచెం పాస్ట్ వ్లాగ్ అనమాట, ఇంకా మిషన్ రన్ అవుతుంది ఇంకోసారి. సో ఊరు నుంచి వచ్చానమాట అదే రోజు, అందుకని ఇల్లంతా కూడా బ్యాగ్ తోటి బట్టలతో నిండిపోయింది. ఇక్కడేమో బట్టలు నేను ఇడ్లీకి వేశాను, అది రుబ్బుతున్నాను. ఇల్లు అంతా చిందరగా ఉంది. వంటగట్టు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఫస్ట్ టీ పెట్టుకున్నాను. పని చేయాలి అంటే నాకు కొంచెం ఎనర్జీ ఉండాలి. సో దానికోసం నా పవర్ టీ అనమాట. సో టీ తాగితే కొంచెం నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. సో టీ పెట్టుకొని స్టవ్ గట్ట అది కడగాలి. పాలు కాచేసుకున్నాను. ఇంక గిన్నెలు ఉన్నాయి, కొన్ని తోమేసుకోవాలి. దాంతో వంటగట్టంతా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ కౌంటర్ టేబుల్ మొత్తం ఒక్కొక్క సైడ్ నుంచి ఇంకా పని అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే నేను మన దువ్వెనలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం నీళ్ళల్లోని నానబెట్టేసి ఉంచాను, సో దట్ ఒకసారి వాష్ చేసేద్దామని. దాంతో ఇక్కడ నేను పాలు కాస్తున్నాను అనమాట. నేను గేదె పాలు తీసుకుంటాను. సో గేదె పాలు కాస్తూ అటువైపు ఏమో అవి ప్యాకెట్ పాలు నేను తెచ్చేసి ఊరికి వెళ్ళే ముందు తీసుకొచ్చాను డాడీకి అని. అవి వాడలేదు, కొంచెం ఉండిపోతే అవి కూడా కాస్తున్నాను. ఇక్కడ గిన్నెలు తోమేశాను. ఇంకా దువ్వెనలు మాత్రం తోమాలి. దువ్వెనలు కొంచెం బ్రష్ తోటి రబ్ చేసి తోమి ఆ తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేయాలి. పెరుగు తోడు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అస్సలు పని చేయనివ్వట్లేదు ఈ మధ్య, చాలా అంటే చాలా అల్లరి అయిపోయింది. ఇవన్నీ ఉతికిన బట్టలు ఇప్పుడు మడతలు పెట్టాలి నేను. నెక్స్ట్ టార్గెట్ ఇది అన్నమాట నాకు. అండ్ ఇక్కడ కొంచెం అవసరం లేని బట్టలు అవి కూడా తీసేసేయాలి. మిషన్ అయిపోయినట్టుంది. మిషన్ అయిపోతే ఇవన్నీ ఆరేయాలి. ఇప్పుడు ఇంకో సెకండ్ ట్రిప్ ముందు వేసేసాను, ఇది సెకండ్ ట్రిప్ అనమాట. మిషన్ అంతా కూడా కంప్లీట్ చేసి ఆరేయాలి. ఇంకా నెంబర్ 3 minutes ఉందన్నమాట. ఇంతలోపు ఇల్లంతా ఒకసారి తుడిచేద్దామని. బొమ్మలు ఎన్నిసార్లు సర్దినా అస్సలు ఇల్లులా ఉండట్లేదు పిల్లలతోని. దాని తర్వాత ఇంకా వీళ్ళకి ఇలా కాదని చెప్పేసి వీళ్ళు డబ్బులు దాచుకుంటారండి పిల్లలిద్దరికి. నేను అది చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. సో ఇవాళ ఏంటంటే అవి కట్ చేసి ఎంత ఉన్నాయి అనేటటువంటిది నేను చెప్తాను. వాళ్ళు దాన్ని బట్టి బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటాను. ఇద్దరికి సుకన్య సమృద్ధి ఓపెన్ చేశాను. అలాగే ఇద్దరికి కూడా సేవింగ్స్ అకౌంట్ SBIలో ఉందన్నమాట. సో వాళ్ళకి దాంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటాను. బట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి తెలిసేలాగే ఓపెన్ చేస్తాను. దాచేసి నేను వెనకాల అమౌంట్ కాదు, వాళ్ళు కౌంట్ చేసుకొని వాళ్ళకి తీసిన ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలాసార్లు ముందు మైథిలికి అయితే ఇప్పుడు తనకు తెలుసు తన అకౌంట్లో ఎక్కడ ఉంది, తన అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంది, తర్వాత తన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అనేది నేను మినిమం అనేది తనకు ఐడియా ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది ఉంచుతున్నాను. సో పాతవేమో ఆ సిలిండర్ షేప్లో ఉన్నవి, కొత్తవేమో కుండల షేప్లో ఉన్నవి. ఇవి నేను విజయవాడలో తీసుకున్నాను. నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది ఇవి కంపేర్ చేస్తే. అవేమో 10 rupees ఇచ్చి, ఇదేమో 40 rupees పడింది ఒక్కొక్కటిని. అలా అయిపోయిన వెంటనే ముందే ఇంకొకటి తెచ్చి ఉంచుకుంటాను. సో అవి అయిపోయిన వెంటనే వీటిలో వేస్తూ ఉంటాను. బ్యాలెన్స్ అనేది కౌంట్ చేసి అకౌంట్లో వేసేస్తాను అనమాట. SBIలో వేసేస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే అమౌంట్స్ కట్ చేసి ఎంతెంత ఉన్నాయి అనేటటువంటివి విడివిడిగా వాళ్ళకి తెలిసేలాగే చేస్తాను. అండ్ సుకన్య సమృద్ధి అని చెప్పాను కదా, అది ఆడపిల్లలకి మాత్రమే 14 years లోపు వాళ్ళకి. సో 0 to 14 years లోపు వాళ్ళకి. సో దానికోసం అనేసి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది, మదర్ ప్యాను ఆధార్ ఉంటే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను వేరేగా సపరేట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఎలా ఓపెన్ చేశాను ఏంటి అనేటటువంటిది. అది మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ దీన్ని తీసేస్తున్నానని చెప్పి 2 డబ్బాలు దానికే కావాలని చెప్పి లాగేసుకొని ముందేసుకొని కూర్చొని పెద్ద ప్యాకలాగా నేను తయారైపోతాను అని. దాన్ని కూడా ఇది ముట్టుకొని ఇవ్వట్లేదు, నాకు ఇచ్చేయని చెప్తున్నది. ఇక్కడ నేను చాలా కష్టపడి చాకుతోని కోస్తూ ఇన్ని పనులు మానేసుకొని ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ వదిలేసుకొని కౌంటర్ టేబుల్ అవన్నీ కడుక్కోవాలి. అవన్నీ వదిలేసి దీని వెనకాల పడ్డానమాట. ఊరు నుంచి వచ్చాక ఎవరైనా ఇంట్లో పనులు చేసుకుంటారు, నేనేమో ఈ పనుల మీద పడ్డాను. సో కొన్ని ఇవన్నీ మైథిలి డబ్బాల నుంచి వచ్చినటువంటి డబ్బులు చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి ఎంత ఉండొచ్చు అనేటటువంటిది కమెంట్ బాక్స్లో చెప్పండి. నిజమో కాదో అనేటటువంటిది నేను చెప్తాను, నాకు ఐడియా ఉంది అందుకనేసి.
దగ్గరగా ఉన్నా సరే ఓకే, కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే పర్వాలేదు. అలాగే గాయత్రిది కూడా ఇదే దాంట్లో విప్పాను. గాయత్రిదేమో వాటర్ ట్యాంక్ షేప్లో ఉంటుంది, మైథిలిదేమో సిలిండర్ షేప్లో ఉంటుంది. సో మీరు అమౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, వెయిట్లలో ఎంత ఉండొచ్చు అనేది చెప్పండి. ఇది గాయత్రిది, దాని మీద కూర్చొని తొక్కేసి మట్టేసి దాన్ని అణిచేసింది అనమాట. సో దీనివి కూడా నేను కట్ చేస్తున్నాను చాకుతోని, ప్లాస్టికే కదా మామూలు చాకుతో కట్ అయిపోతుంది. సో కట్ చేసి ఎంత ఉంది అనేటటువంటిది కౌంట్ చేసి, కాయిన్స్ విడిగా నోట్స్ విడిగా కౌంట్ చేసి నేను ఆ అమౌంట్ అనేటటువంటిది వేస్తాను. ఈ కాయిన్స్ అనేటటువంటిది చిన్న చిన్న చిల్లర షాప్స్లో కానీ, లేకపోతే హోటల్స్లో కానీ, ఇంకా వాటర్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట ఈ చిల్లరంతా కూడాను. యాక్చువల్గా అయితే నాకు 1 రూపీ కాయిన్స్ 108, 2 రూపీ కాయిన్స్ 108 వరలక్ష్మి వ్రతానికి వచ్చుకుంటాను. అవి కొన్ని రోజులుగా మార్చేసాను, ఎందుకో ఇచ్చేసాను. సో మళ్ళీ నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలి. బ్యాంక్లో మనం డిపాజిట్ చేయాల్సి వస్తే కాయిన్స్ ఓన్లీ 10 కాయిన్స్ పర్ డే అంట. నేను ఇంకా రూపాయి 10 సార్లు ఏం తిరుగుతాను, ఇంకా అది అవ్వని పని అని చెప్పేసి ఊరుకున్నాను. సింక్లో ఇప్పుడే గిన్నెలు తోమేనని చూపించాను, మళ్ళీ పడుతూనే ఉన్నాయి. నాకు గిన్నెలు అంటే ఎంత అసహించుకుంటానో అలా గిన్నెలు పడుతూనే ఉంటాయి. ఇక్కడ పిల్లల కోసం అనేసి ఇడ్లీ పెట్టాను. ఆ పని అయిపోయిన తర్వాత ఆవిరికొడుము అది పెట్టాను. ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదా, ఆవిరికొడుము నేను ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను అని చెప్పేసి. సో దానికోసమని ఇప్పుడే రుబ్బింది కదా, చెప్పగానే ఉంటుంది, పిల్లలు తినేస్తారు కదా అని పెట్టేశాను. ఇక్కడ మా డాడీ కోసమని టీ పెట్టాను. ఇల్లంతా తుడిచి 2 నిమిషాలు అవ్వలేదు, మళ్ళీ యథావిధి స్థానం అన్నట్టుగా ఎక్కడ పెట్టిన వస్తువు తీసేసి అన్నీ ఎత్తి కాళ్ళు తీసేస్తున్నది అనమాట. ఇంకా రూమ్లో ఎక్కడో ఉన్నారు, ఇగో ఏమొచ్చి చేస్తున్నారు చూడాలి. ఈ బట్టలన్నీ కుప్పలు పోగేసి ఉన్నాయి అనమాట. ఎప్పటికీ మడత పెడతానో తెలియదు. ఇప్పుడు 9:30 అయ్యింది, ఇదేమో ఏడుస్తుంది. అస్సలు చెప్తున్నానా, దాని పని అయిపోవాలంతే. పక్కనోడి పని నేను ఏది చేయకపోతే ఇంకా బ్యాట్ తీసుకొని కూడా తనడం స్టార్ట్ చేసింది. ఏదైనా గిన్నె తీసుకొచ్చి తన్నేస్తున్నది. ఇక్కడ టీ పెట్టేశాక ఇంకా దాన్ని పడుకోబెడదామని చూస్తున్నాను. ఇవి నేను కొంచెం మా డాడీకి టీ క్వాంటిటీ అనేది ఎక్కువ పెట్టేసి ఉంచుతాను. సో ఆయన ఆరారా కొంచెం తాగుతూ ఉంటారు. నాకు అలా నచ్చదు, ఒక్కసారి తాగేయాలి, డైలో ఒక్కసారి తాగుతాను, ఈవినింగే తాగుతాను, ఇంకా మళ్ళీ ముట్టుకోను అనమాట. ఆ బట్టలన్నీ మడతపెట్టి ఇక్కడ పక్కన పరుపు ఉంటే నేను ఆ పరుపు మీద మడతపెట్టి పెట్టాను. తర్వాత ఏం చేశాను అనేటటువంటిది నేను మీకు చెప్తాను. ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను. యాక్చువల్గా అక్కడ ఒక కూలర్ ఉండేది, కూలర్ బయటికి తీసేసి ర్యాక్ పెట్టి మా వారి బట్టలు 2 ర్యాక్స్లో ఉండేవన్నమాట. మా వారి బట్టలన్నీ తీసేసి మావి మాత్రమే సర్దుకున్నాము. సో దట్ ట్రాక్స్ అనేవి ఖాళీ దానికంటే ముందు అది చేయడానికి నాకు 4 రోజులు పట్టింది. దానికంటే ముందు ఇంట్లో ఉన్న బట్టలన్నీ మడతలు పెట్టి ఆ పరుపు మీద పెట్టడానికే సరిపోయిందనమాట. అది వేళ్ళతోని ఆ పెట్టిన బట్టలు ఎన్నిసార్లు మడత పెట్టినా కూడా నాకు తెలియదు అనమాట. అలా తీస్తూ ఉంటుంది ఇడుగా నేను పెడుతూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినది. సో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోతాను.